హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బాగా ముగ్గిన ఒక మామిడికాయ తీసుకోండి. దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం తీసుకునే మామిడికాయలో అస్సలు పులుపు లేకుండా చూసుకోండి. ఇలా బాగా ముగ్గిన మామిడికాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ బాగా ముగ్గిన బంగినపల్లి మామిడికాయ తీసుకున్నాను. నేను ప్రతి ఇయర్ కూడా ఈ మామిడికాయ ఐస్ క్రీమ్ చేస్తానండి. ఎంతో ఈజీగా కెమికల్స్ ఏమి వాడక్కర్లేకుండా చాలా చక్కగా వస్తుంది. ఇలా మామిడికాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత పావు కప్పు పచ్చి పాలైనా పర్లేదు, కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, ఇలా మ్యాంగో ప్యూరీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అనేది ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు, సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది. దీనిలో పావు కప్పు పంచదార కూడా వేసుకొని ఇలా బాగా విస్క్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్లో షుగర్ అనేది ఎందుకు యాడ్ చేశానంటే విప్పింగ్ క్రీమ్ అనేది కొంచెం షుగర్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ షుగర్ యాడ్ చేశాను. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ సాఫ్ట్ పీక్స్ వచ్చే వరకు విస్క్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో ఫ్లేవర్ కోసం మ్యాంగో ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ప్యూర్గా మ్యాంగోతోనే తయారు చేస్తున్నాను కాబట్టి ఎటువంటి ఎసెన్స్లో యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే ఈ టైంలో ఎసెన్స్ యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న దీన్ని మనం ఏదైతే ఐస్ క్రీమ్ తయారు చేసుకునే బౌల్ ఉంటుందో దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా మనం ఏదైతే ట్రే ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటామో దాంట్లో వేసుకుని పైన నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం ట్యూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. జస్ట్ అందంగా కనిపించడం కోసం మాత్రమే. ఇప్పుడు పైన గాలి ఏమి వెళ్లకుండా ఇలా సిల్వర్ ఫాయిల్ రేపర్తో నేను ఇక్కడ క్లోజ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. ఏ విధంగా మన ఐస్ క్రీమ్ తయారైందో చూద్దాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. అచ్చంగా బయట కొన్న మన ఐస్ క్రీమ్ ఏదైతే ఉంటుందో సేమ్ అట్లనే వచ్చింది. ఇంక టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్, ఇంక చూసుకోకర్లేదు, అంత టేస్టీగా ఉంది. మనం బయట పిల్లలకి కెమికల్స్తో తయారు చేసిన ఐస్ క్రీమ్ కంటే కూడా ఇంట్లోనే ఇలా హెల్తీగా ఐస్ క్రీమ్ తయారు చేసుకుని బాగా మంచిగా పెట్టుకోవచ్చు. ఎటువంటి హెల్త్ డిఫెక్ట్స్ రాకుండా హ్యాపీగా తినేయచ్చు. అంత టేస్టీగా కూడా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్.